సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. కాంగ్రెస్ లోక్సభ ఎలక్షన్స్కు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ను నియమించారు. వాళ్ళు ఆ లోక్సభ ఇన్ఛార్జీలుగా ఉండి ఆ అభ్యర్థిని గెలిపించే బాధ్యత వాళ్ళదన్నమాట. ప్రచారము మిగతా వివరాలతో వాళ్ళు చూసుకుంటారు. అయితే ప్రకటించిన 2 రోజులకే సీఎం డిప్యూటీ సీఎంలు వాళ్ళకి ఇచ్చిన ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్, చేవెళ్ళ ఈ 2 లోక్సభలకు ఇన్ఛార్జిగా నియమించారు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంను సికింద్రాబాద్, హైదరాబాద్ ఇన్ఛార్జీలుగా వేసిండ్రు. వీళ్ళిద్దరిని ఇన్ఛార్జీలుగా దగ్గర వేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మామ్నార్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండడానికి ఆయన అసెంబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. సేమ్ టైం వంశీ చంద్రెడ్డికి బలమైన మద్దతు మద్దతుతోనే రేవంత్ రెడ్డి గెలిపిస్తారన్న నమ్మకంతో వంశీ చంద్రెడ్డి మామ్నార్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ మామ్నార్ కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉంటుంది, మామ్నార్ పార్లమెంట్లో ఉండదు. కానీ రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ మామ్నార్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి, ప్లస్ సీఎం సొంత జిల్లా కాబట్టి ఇంకా తనకు తిరుగుండదు, ఆయన్నే నన్ను గెలిపిస్తాడన్న నమ్మకంతో వంశీ చంద్రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సేమ్ టైం చేవెళ్ళ రంజిత్ రెడ్డిది ఇంకా వెరైటీ స్టోరీ. రంజిత్ రెడ్డి మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఈ కొడంగల్ కాన్స్టిట్యున్సీ బార్డర్ ఇదంతా కూడా హైదరాబాద్కు రాకపోకలంతా అక్కడి నుంచి నడుస్తూ ఉంటాయి. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో కూడా రేవంత్ రెడ్డికి బాగా పరిచయాలు ఉంటాయి, ఒక బలమైన క్యాడర్ ఉంటుంది అనే నమ్మకంతో రేవంత్ రెడ్డి గెలిపిస్తారన్న నమ్మకంతో రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పోయి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది కూడా అదే ఆయనకి, రంజిత్ రెడ్డికి నేను నిలబడ్డట్టే, నేను గెలిపించుకుంటా, పోటీలో ఉన్నది నువ్వు కాదు నేను అని రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డికి పుషప్ ఇచ్చి రంజిత్ రెడ్డికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి టికెట్ ఇప్పించిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంటు ప్లస్ చేవెళ్ళ లోక్సభ ఇన్ఛార్జ్ నుంచి తప్పుకున్నారు. సేమ్ టైం బట్టి విక్రమార్క కూడా అంతే. బట్టి విక్రమార్క సికింద్రాబాద్, హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఎందుకున్నారంటే ఆయన సికింద్రాబాద్ దానం నాగేంద్రకు టికెట్ ఇచ్చిండ్రు. బట్టి విక్రమార్క ఇక్కడనే స్టేట్ క్యాపిటల్లో ఉండి హైదరాబాద్లో ఉండి అటు సికింద్రాబాదు ఇటు హైదరాబాదు రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో బట్టి విక్రమార్కకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 కాన్స్టిట్యున్సీల మీద నీళ్ళని కమ్ముకున్నాయి. అంటే ఇప్పటిదాకా మొన్నటిదాకా ఇన్ఛార్జీలుగా ఇద్దరు సీఎం డిప్యూటీ సీఎం ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళు గెలిపించుకొని తీరుతారని అభ్యర్థులు అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అనుకున్నది, రాజకీయ వర్గాల్లో కూడా ఆ టైప్ చర్చ జరిగింది. కానీ ఇద్దరు ఇన్ఛార్జీ నుంచి తప్పుకున్న తర్వాత ఇలా సీరియస్నెస్ అర్థమైంది. ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి, చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి, సికింద్రాబాద్ ఇంకా హైదరాబాద్ ప్రకటించలేదు. వీళ్ళంతా డైలమాలో పడ్డారు. ఇప్పుడు ఏంది పరిస్థితి, మా పరిస్థితి? ఇన్ఛార్జీలుగా వేరే వాళ్ళని వేసిండ్రు. మహబూబ్నగర్ ఇన్ఛార్జిగా సంపత్ వేసిండ్రు. సంపత్ నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలోకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. సేమ్ టైం ఆయన అసంతృప్తితో ఉన్నాడు. నాగర్ కర్నూలు టికెట్ ఇవ్వలేదు, మాదిగలకి ఇవ్వలేదు, మల్లురవికి టికెట్ ఇచ్చిండ్రు, నాకు ఇవ్వలేదని ఆ అసంతృప్తితో ఉన్నాడు సంపత్. ఆ అసంతృప్తిగా ఉన్న సంపత్ మహబూబ్నగర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దాంతోన అక్కడ అట్లాంటి ప్రాబ్లం వచ్చింది. ఇక చేవెళ్ళలో రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా తప్పుకున్న తర్వాత అక్కడి నుంచి వేం నరేంద్ర రెడ్డికి అవకాశం ఇచ్చిండ్రు. వేం నరేంద్ర రెడ్డికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంది, వేం నరేంద్ర రెడ్డి ఎన్ని ఎలక్షన్స్లో పోటీ చేసిండ్రు, లేకపోతే ఎన్ని ఎలక్షన్స్లో అభ్యర్థుల వెనుక ఉండి గెలిపించే ప్రయత్నం చేసిండ్రు, ఎన్నికల వ్యూహాలు అమలు చేసే ప్రయత్నాలు ఎక్కడ సక్సెస్ఫుల్ అయిన వేం నరేంద్ర రెడ్డి. ఇప్పుడు వేం నరేంద్ర రెడ్డి ఇన్ఛార్జ్ అట్లే ఉన్నాడు, సంపత్ అట్లే ఉన్నారు. కాబట్టి ఇద్దరు అభ్యర్థులు డైలమాలో పడ్డారు. ఇక సికింద్రాబాద్ దానం నాగేందర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఏరితే ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. ఆయన బట్టి విక్రమార్క ఉంటారు కదా, చూసుకుంటారు కదా అనుకుంటే బట్టి విక్రమార్క అక్కడ నుంచి తప్పుకున్నారు ఇన్ఛార్జ్ నుంచి. దాంతో దానం నాగేందర్ కూడా డైలమాలో పడ్డారు. ఇట్లా ఈ మొత్తం 4 కాన్స్టిట్యున్సీలు. హైదరాబాద్ అంటే ఎంఐఎం బలమైన పార్టీ, బలమైన క్యాడర్ ఉన్న పార్టీ. అక్కడ నుంచి గెలుపోవడంలో ఎట్లా ఉంటుందో తెలియదు. బట్ హైదరాబాద్ కూడా గట్టిగా కొట్లాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బట్టి విక్రమార్క అవకాశం ఇచ్చింది. తర్వాత అక్కడి నుంచి కూడా పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరు ఇన్ఛార్జీలు లేరు. ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి యూపీలో ఇన్ఛార్జిగా ఉన్నారు. యూపీలో స్టార్ క్యాంపెయినర్గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆయన అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ స్టేట్ క్యాపిటల్ ఉండాల్సింది బట్టి విక్రమార్కనే, ఆయనే చూసుకుంటారు అనుకుంటే ఆయన పదవి నుంచి తప్పించారు. అయితే ఇందులో ఒక రాజకీయం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు చెక్ పెట్టే ప్రయత్నం నడిచింది. ఆయనకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదిపిండి అన్న ఒక చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఎందుకు ఇన్ఛార్జ్ నుంచి తప్పించారనే దాని వెనుక ఇదే బలమైన కారణమని కొంతమంది చెప్తూ ఉన్నారు. నిజానికి స్టేట్ క్యాపిటల్లో హైదరాబాద్లో బట్టి విక్రమార్క ఉంటే హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలపైన కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి తెలుసుకుని ఆ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు హైకమాండ్కు ఢిల్లీకి పంపే అవకాశం ఉంటుంది. అదే రేవంత్ రెడ్డి మామ్నార్ చేవెళ్ళ ఉంటే పోతే మామ్నార్కు 1 డే పోవాల్సి వస్తుంది.
అదే చెవిలోకి పోతే అక్కడ కూడా వండే పడుతుంది. ఈ వండే అడ్డే పోతే ఇక్కడ బట్టి విక్రమార్క హవా పెరిగిపోతుంది. బట్టి విక్రమార్కనే ఎక్కువ రిపోర్ట్లు పంపే అవకాశం ఉంటుంది హైకమాండ్కి. ఇక్కడ బట్టి విక్రమార్క చెక్ పెట్టాలంటే ముందు రేవంత్ రెడ్డి తన పదవి నుంచి తప్పుకోవాలి. కేవలం బట్టి విక్రమార్కను మాత్రమే ఇన్ఛార్జ్గా తప్పిస్తే తప్పుడు సంకేతాలు పోతాయి. ఇప్పటికే బట్టి విక్రమార్క విషయంలో దళితునికి ఇదేనా ఇచ్చే విలువ కాంగ్రెస్, దళితుని అవమానించింది, ఇట్లాంటి విమర్శలు ఫేస్ చేసింది. పర్సనల్గా రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. యాదగిరిగుట్టలో మంత్రులంతా టేబుల్ మీద కూర్చొని బట్టి విక్రమార్క కింద పీట మీద కూర్చునేసరికి ఆ విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్టి విక్రమార్కను విలువ తీసిండ్రు, ఆయనను అవమానించారన్న విమర్శలు, ఆరోపణలు అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని చుట్టుముట్టినాయి. కాబట్టి ఇప్పుడు బట్టి విక్రమార్కను తప్పించాలంటే ముందు తను పదవి నుంచి తప్పుకోవాలి. సేమ్ టైం ఈ 4 కాన్స్టిట్యున్సీలు కూడా గెలుపుల మీద ఆశ సన్నగిల్లుతుంది కాంగ్రెస్కి. ఈ 4 కాన్స్టిట్యున్సీల మీద అనుకున్నంత బయటికి మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నా కూడా లోపల మాత్రం ఈ 4 కాన్స్టిట్యున్సీలు, హైదరాబాద్ ఎట్లాగూ డౌట్, 100% డౌట్. ఇటు సికింద్రాబాద్ చూస్తే అటు కిషన్ రెడ్డి ఉన్నారు, సేమ్ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అటు చూస్తే మామనార్ చూస్తే డీకే అరుణ బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. వంశీ చంద్రెడ్డి ఆయన కూడా బలమైన నేతగా కనిపిస్తున్నా డీకే అరుణకు అక్కడ ఉన్న గ్రౌండ్ అంతా కూడా ఫేవర్గా కనిపిస్తున్నట్టు ఒకటి ప్రచారం, మౌత్ టాక్ ఒకటి నడుస్తుంది. ప్లస్ చేవెళ్లలో కొండ విశ్వేశ్వరుడు ఉన్నారు, సేమ్ టైం కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు, బీసీ కార్డు వాడుతున్నారు కాసాని జ్ఞానేశ్వర్. ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి కొంత సాఫ్ట్ క్యాండిడేట్, సేమ్ టైం జనాలలో దూసుకుపోయే క్యాండిడేట్, సేమ్ టైం ఆయన సింప్లిసిటీ ప్లస్ బీజేపీకి ఉన్న పాజిటివిటీ అవన్నీ కూడా ఆయనకు పనికొస్తాయి అంటున్నారు. కానీ చేవెళ్ళ రంజిత్ రెడ్డికి మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నారు, మళ్ళీ ఆయన్నే వచ్చి కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన మీద కొంత నెగిటివ్ ఉంది. ఇదంతా కూడా దీని మీద ఇంపాక్ట్ చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవి ఓడిపోయే సీట్లని ముందే డిసైడ్ అయిపోయి ఎందుకు అనవసరంగా ఆ ఓటమిని మెడకేసుకోవాలి, ఆ ఓటమిని మనం మొయ్యాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు తప్పుకున్నారా? అనవసరంగా పార్టీకి మైనస్ అవుతుంది. ఇద్దరు ముఖ్యమైన నేతలు ఉన్న దగ్గర ఓడిపోతే సికింద్రాబాద్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అనవసరంగా ఈ ఓటమిని మనం ఎందుకు వేసుకోవాలని తప్పుకున్నారా? లేకపోతే బట్టి విక్రమార్క చెక్ పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఆ పదవి నుంచి తప్పుకున్నారా, ఆ ఇన్ఛార్జ్ నుంచి? ఇవన్నీ కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ ఇద్దరు ముఖ్య నేతలు తప్పుకోవడం కాంగ్రెస్లో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల పైన పడే అవకాశం ఉంది. సేమ్ టైం ఆ ప్రచారం మీద ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గెలుస్తున్నాం అన్న విశ్వాసం నుంచి గెలుస్తామా అన్న క్వశ్చన్, తర్వాత గెలిచే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు, ప్లస్ లోకల్గా జరుగుతున్న మౌత్ టాక్, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగించే రాంగ్ సిగ్నల్గా అయితే మనకు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.